నమస్కారం డిఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మహాబలిపురంలో 31వ సౌత్ జోనల్ కౌన్సిల్ భేటీ, ప్రాంతీయ సహకారానికి కేంద్ర హోంమంత్రి పిలుపు. ఓడలరేవు మత్స్యకారుల గాలంతపై సీఎం చంద్రబాబు సమీక్ష, గాలింపు చర్యలు వేగవంతం. కేసీఆర్ పునరాగమనం కోరుతూ 300 కిలోమీటర్ల పాదయాత్ర, గిరిజన అభిమానులను పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత. ఐపీఎస్ అధికారి ఇంట్లో వివాహ వేడుకకు వైఎస్ జగన్, హైదరాబాద్లో వెలసిన శుభాకాంక్షల బ్యానర్లు. ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో తమిళనాడు రాష్ట్రంలోని చారిత్రాత్మక మహాబలిపురంలో 31వ సౌత్ జోనల్ కౌన్సిల్ సమావేశం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ కీలక భేటీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సంబంధాలు, సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ గ్లోబల్ డిప్లొమాటిక్ కౌన్సిల్ భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం హామీల అమలు, నిధుల కేటాయింపులు, కోస్తా భద్రత, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు మరియు శాంతి భద్రతల సమన్వయం వంటి పలు కీలక అంశాలపై ప్రతినిధులు సమగ్రంగా చర్చిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక పురోగతి మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్ర హోంమంత్రితో మంత్రుల బృందం కీలక చర్చలు జరుపుతోంది. ఏపీ ప్రయోజనాలను బలంగా వినిపించడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల పరస్పర సహకారానికి చంద్రబాబు నాయుడు పలు కీలక సూచనలు చేయనున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు, దుమ్మలపేట, వాసాలతిప్ప గ్రామాలకు చెందిన 7గురు మత్స్యకారులు వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మత్స్యకారుల ఆచూకీ కోసం చేపడుతున్న గాలింపు చర్యలపై సీఎం మరోసారి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సముద్రంలో గల్లంతైన వారిని కాపాడేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు మెరైన్ పోలీసులు విస్తృత స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బోట్లోని ట్రాన్స్పాండర్ ఎందుకు పనిచేయలేదు, బోటు ఒక్కటే ఒంటరిగా లోతుపాతుల్లోకి ఎందుకు వెళ్లింది, గల్లంతైన సమాచారం ఎప్పుడొచ్చింది, గాలింపు చర్యలు ఎప్పుడు ప్రారంభించారు అనే అంశాలపై అధికారులను సీఎం చంద్రబాబు నేరుగా ప్రశ్నించారు. ఘటన జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాదని, అసలు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన ప్రామాణిక నిర్వహణ విధానాలు అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. వేటకు వెళ్లే ప్రతి బోట్లో కమ్యూనికేషన్ సాధనాలు పనిచేసేలా చూడాలని, మత్స్యకారుల ప్రాణరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలని ఏకైక సంకల్పంతో ఇద్దరు సామాన్య అభిమానులు చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర ముగిసింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి నుండి ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసం వరకు సుమారు 300 కిలోమీటర్లు నడిచి వచ్చి తమ అపరిమితమైన అభిమానాన్ని చాటుకున్నారు. వాంకిడి మండలానికి చెందిన ఆటో డ్రైవర్ జాడి తిరుపతి, హోటల్ కార్మికుడు దుర్గం శంకర్ అనే ఇద్దరు గిరిజన యువకులు ఈ పాదయాత్రను చేపట్టారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సహకారంతో కేసీఆర్ అపాయింట్మెంట్ లభించగా గత 11 రోజులుగా రోజుకు సగటున 25 కిలోమీటర్ల చొప్పున కాలినడకన ప్రయాణించి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ చేరుకున్నారు. ఎలాంటి వ్యక్తిగత స్వార్థం కానీ, వినతి పత్రాలు కానీ లేకుండా కేవలం కేసీఆర్ మళ్లీ సీఎం కావాలనే కాంక్షతోనే ఈ ప్రయాణం చేశామని వారు వెల్లడించారు. ఆదివాసీ బిడ్డల నిస్వార్థ అభిమానాన్ని చూసి చలించిపోయిన కేసీఆర్ వారిని సాధారణంగా ఆహ్వానించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మళ్లీ మన ప్రభుత్వం వస్తోంది, అప్పుడు తప్పకుండా వచ్చి నన్ను కలవండి అని వారి భుజం తట్టి అభినందించారు. అనంతరం వారి కోసం ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి సొంత ఊరికి సాగనంపారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్లో పర్యటించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయ శర్మ కుమారుడి వివాహ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు స్వాగతం పలుకుతూ హైదరాబాద్ నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. హైదరాబాద్ చేరుకున్న వైఎస్ జగన్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు కుమారుడి వివాహ శుభకార్యానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అయితే జగన్ పర్యటన నేపథ్యంలో బేగంపేటతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వైఎస్ జగన్ ఫోటోలతో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు కూడా ఉన్న కటౌట్లు, పోస్టర్లు
బాటసార్లను రాజకీయ వర్గాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. బేగంపేట ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు, అభిమానులు జగన్ కు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్, కేటీఆర్, జగన్ ఫోటోలతో కూడిన కటౌట్లు సామాజిక మాధ్యమాల్లో సైతం వైరల్ గా మారాయి. పర్యటన ముగించుకుని ఆయన తిరిగి తాడేపల్లికి పయనం కానున్నారు. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభాపక్ష సమావేశం అత్యంత కీలక వాతావరణంలో జరిగింది. రాబోయే అసెంబ్లీ సమావేశాల వ్యూహాలు, నియోజకవర్గాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు మరియు కూటమి ప్రభుత్వ సమన్వయంపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. సమావేశంలో జనసేన శాసనసభ్యులు, మండలి సభ్యులకు పవన్ కళ్యాణ్ కీలక దిశానిర్దేశం చేశారు. ప్రతి ఎమ్మెల్యే తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, స్థానిక సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. సభలో ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరపాలని, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని సూచించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇచ్చే ప్రగతి ఫలాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో శాసనసభ్యులు క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పనిచేయాలని హెచ్చరించారు. నల్గొండ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. క్లాక్ టవర్ చౌరస్తా వద్ద రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాన్వాయ్ను పాలిటెక్నిక్ విద్యార్థులు అడ్డుకున్నారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను దెబ్బతీసేలా ఉన్న 97 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను మరియు తమ భవిష్యత్తును కాపాడాలంటూ విద్యార్థులు ప్లకార్డులతో మంత్రి కాన్వాయ్కి ఎదురెళ్లి తమ ఆవేదనను వెళ్లకెక్కేందుకు ప్రయత్నించారు. సాంకేతిక విద్యార్థులకు నష్టం చేకూర్చే విధంగా విడుదల చేసిన 97 జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందిస్తారని భావించిన విద్యార్థులకు తీవ్ర నిరాశ ఎదురైంది. విద్యార్థుల వేడుకోలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారని వారు ఆరోపిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి తమ పట్ల వ్యవహరించిన తీరుపై పాలిటెక్నిక్ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్డింగ్ కట్టే వరకు ఇక్కడ బిల్డింగ్ ఏటీ సెంటర్ చూసిండ్రా? ఏటీ సెంటర్ 86 కోట్లతో ఇప్పుడు పాలిటెక్నిక్ వాళ్ళందరూ కూడా ఏటీ సెంటర్ లో పోవాలి. చెప్పేది ఏటీ సెంటర్ 86 కోట్లతో కట్టించిన మీరు ఇక్కడికి వెళ్ళి నేరుగా మీరు కోర్స్ అయిపోతే 6 నెలలు చెప్తుంది తప్పకుండా 50,000 రూపాయలు 86 కోట్లు. దాని ముందు 20 కోట్లతో PN Reddy High School, recognized by Government of Telangana. Narsapur Crossroads, District Medak. Classes from nursery to 10th class. English medium, ప్రశాంత వాతావరణంలో నెలకొని అన్ని వసతులతో ఉన్న విశాలమైన స్వంత భవనం, కాలుష్యరహిత గ్రీన్ క్యాంపస్. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో సాధారణ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, అసాధారణమైన విజయాలు. మా ప్రత్యేకతలు:
నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు ప్లేవే టీచింగ్ విధానం. రౌండ్ ద క్లాక్ సీసీ కెమెరా మానిటరింగ్. అనుభవం గడించిన ఉపాధ్యాయుల బృందం. కేరళ టీచర్లచే విద్యా బోధన. వసతులతో కూడినటువంటి విశాలమైన తరగతి గదులు. పరిమిత సంఖ్యలో విద్యార్థులు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ యోగా, మెడిటేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించబడుతుంది. చదువుతో పాటు కంప్యూటర్ ల్యాబ్, డిజి ల్యాబ్ ద్వారా టాపిక్ పట్ల అవగాహన కలిగించుట. ఐఐటి ఫౌండేషన్ స్పెషల్ క్లాసెస్ నిర్వహించబడతాయి. ప్రతి ఏటా ఎస్ఎస్సిలో 100% రిజల్ట్ సాధించి ప్రభంజనం సృష్టిస్తున్న విద్యా సంస్థ పిఎన్ రెడ్డి హై స్కూల్. సైన్స్ ల్యాబ్, సైన్స్ ఫేర్, ఆర్ట్ ఫేర్ నిర్వహించుట. సాంస్కృతిక కళలు, డాన్స్, డ్రామా, గేమ్స్ నిర్వహించుట మరియు సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించుట. మరియు ఆరోగ్యరీత్యా మినరల్ వాటర్ ప్లాంట్ సదుపాయం. నైపుణ్యం కలిగిన డ్రైవర్స్లచే దూర ప్రాంతం విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం. అన్ని వసతులు కలిగిన విద్యా సంస్థను దర్శిద్దాం. మన పిల్లల బంగారు భవిష్యత్తుకు చక్కటి పునాది వేద్దాం. అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఇతర వివరాలకు సంప్రదించండి. ప్రిన్సిపల్ కుమారి వైష్ణవి రెడ్డి. కరెస్పాండెంట్ విద్యారత్న మరియు నంది అవార్డుల గ్రహీత శ్రీ పిఎన్ రెడ్డి గారు. కాంటాక్ట్ సెల్ నంబర్ 9849501388. నర్సాపూర్ మరియు తూప్రాన్ పరిసర ప్రాంత విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు శుభవార్త. హైదరాబాద్ కార్పొరేట్ కళాశాలలో సుదీర్ఘ బోధనానుభవం గల ఫ్యాకల్టీచే బోధనలు అందిస్తూ నూతన టెక్నాలజీతో డిజిటల్ టీచింగ్ ని ప్రవేశపెడుతూ అన్ని విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సులతో నర్సాపూర్ మరియు తూప్రాన్లలో స్థాపించబడ్డ స్కాలర్ ఐఐటి జూనియర్ కళాశాల. మన స్కాలర్ జూనియర్ కళాశాలలో ఐఐటి, జేఈఈ, నీట్, ఈఏపీ సెట్ తో పాటు సిఏ ఫౌండేషన్, సిఎల్ఏటి, సియుఈటి, ఎన్డీఏ వంటి ఇంటిగ్రేటెడ్ కోర్సులకి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. విద్యారంగంలో సుదీర్ఘ అనుభవం గల పి నరసింహారెడ్డి గారి మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తోన్న నమ్మకమైన విద్యా సంస్థలు స్కాలర్ జూనియర్ కళాశాల నర్సాపూర్ మరియు తూప్రాన్. నాణ్యమైన విద్యా సదుపాయాలతో పాటు ప్రతి విద్యార్థి వ్యక్తిగత అభివృద్ధి కోసం ఫ్యాకల్టీచే నిరంతరం వ్యక్తిగత పర్యవేక్షణ. బాలికలు మరియు బాలురకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం. విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం కూడా కలదు. నర్సాపూర్ బ్రాంచ్ అడ్రస్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పిఎన్ రెడ్డి హై స్కూల్ ప్రాంగణంలో నర్సాపూర్. అడ్మిషన్స్ కొనసాగుతున్నవి. వివరాల కొరకు బ్రాంచ్ల నెంబర్లని సంప్రదించగలరు. స్కాలర్ ఐఐటి జూనియర్ కాలేజ్ ఆపోజిట్ పోలీస్ స్టేషన్ నర్సాపూర్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9704255697, 9849501388. మీ విజయానికి సరైన గమ్యం స్కాలర్ ఐఐటి జూనియర్ కళాశాల. మీ విజయానికి సరైన గమ్యం. 2 రోజుల్లో కర్ణెతాండా లిఫ్ట్ పంపులను ప్రారంభించి రైతులకు సాగునీరు అందించకపోతే వేలాది మంది రైతులతో కలిసి ఎత్తిపోతల పథకాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వనపర్తి జిల్లా కిల్లా ఘనపురం మండలంలోని కర్ణెతాండా లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎగువన ఉన్న 9 గిరిజన తాండాలకు 6 గ్రామాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 76 కోట్లతో ఈ లిఫ్ట్ నిర్మించిందని నిరంజన్ రెడ్డి తెలిపారు. కేవలం సబ్స్టేషన్ నిర్మాణం మాత్రమే పెండింగ్లో ఉండడంతో దానికి కూడా 2 కోట్లు మంజూరు చేసి ఉంచామని చెప్పిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సబ్స్టేషన్ పూర్తి చేయడానికి 2 ఏళ్లు పట్టిందని విమర్శించారు. రైతుల ఒత్తిడితో వెట్లను నిర్వహించి ఆ తర్వాత మోటార్లను నిలిపివేశారని ఆరోపించారు. ప్రస్తుతం కృష్ణానదిలో వరద నీరు సమృద్ధిగా ఉన్నందున వెంటనే లిఫ్ట్ పంపులను ఆన్ చేసి పంటలకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. 2 రోజుల్లో చర్యలు తీసుకోకపోతే రైతులతో కలిసి ప్రాజెక్టును ముట్టడించి పంపులను మేమే ప్రారంభించుకుంటామని అల్టిమేటం జారీ చేశారు.
అప్రోచ్ కెనాలు ఇవన్నీ కూడా గట్టిగా ఒకరొకరు చెప్పండి అన్న. చేసుకొని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకొని పోయి ఇట్లా ఎత్తైనటువంటి ప్రాంతము సుమారు ఒక 10 దాకా తాండాలు 6-7 గ్రామాలకు నీళ్లు రావు, వేరే ఏం చేసినా రావు, ఎత్తు మీద ఉన్నాయంటే ఇప్పటికే నీకు వనపర్తి నియోజకవర్గానికి దాదాపు 1,00,000 ఎకరాలకు నీళ్లు వచ్చేటట్టు నువ్వు ఆల్రెడీ చేసుకున్నావు కదా, మళ్ళీ ఇదేంది అంటేనంటే లేదు సార్ పైన ఉంది, ఎత్తు మీద ఉంది, 545 మీటర్ల ఎత్తు మీద ఉన్నారు వాళ్ళు అంటే అంత ఎత్తు మీద ఉన్నారంటే అవునంటే సరే ప్రాసెస్ చేయమంటే ప్రాసెస్ చేస్తే 2020లో ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 76,16,00,000తోన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి వచ్చేటువంటి ప్రధాన కాలువ ప్యాకేజ్ 29 అనేటువంటి ప్యాకేజ్ నుంచి మనం అయితే గణపురం బ్రాంచ్ కెనాల్ తీసుకుంటామో ఆ గణపురం బ్రాంచ్ కెనాల్కే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ అప్రోచ్ కెనాల్ను పెట్టి ఆ అప్రోచ్ కెనాల్ నుంచి నీళ్ళు ఇక్కడ దాకా తీసుకొని వచ్చి ఇక్కడ సర్జిపూలు కట్టి ఇక్కడి నుంచి మళ్ళీ 60 మీటర్ల ఎత్తుకు నీళ్ళని లిఫ్ట్ చేస్తాం. రోజుకు 50 క్యూసెక్ల నీళ్లను లిఫ్ట్ చేసేటువంటి విధంగా దీనికి సపరేట్ ట్రాన్స్ఫార్మర్తో పాటు పంపింగ్ సిస్టమ్ అంతా కూడా డిజైన్ చేసి ప్రభుత్వం ఆనాడు 2020లో కేసీఆర్ గారు మంజూరు ఇచ్చినారు, పరిపాలన అనుమతి ఇచ్చినారు, ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి పనులను టెండర్ పిలిచి టెండర్ ఫైనలైజ్ అయ్యి అగ్రిమెంట్ అయ్యి పనులు ప్రారంభించడానికి 2022 మార్చి అయింది. 2022 మార్చిలో కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీ వైఫల్యాన్ని చూసుకుంటూ కూర్చోనికే లేం, మేము తపనపడి కష్టపడి ఇంచు తిరిగి భూసేకరణ చేపించి రైతుల్ని అడుక్కొని ఏజెన్సీకి సపోర్ట్ చేసి ఎంబడుండి పనులన్నీ కూడా సవ్యంగా చేపిస్తే ఈ రూపానికి వచ్చినాయి. ఇలా నోటికాడికి వచ్చినటువంటిది అందేనికే మీకేం తిప్పలు. మిగిలినటువంటి ఇంజనీరింగ్ అధికారులకు కూడా నా సూచన, మిగిలినటువంటి పని ఏదైతే ఉందో ఇటు దొంతికుంట తాండా వైపు ఉండేటువంటి కెనాల్ కానీ బసిరెడ్డి చెరువుకు బల్జపల్లి జంగమాపల్లికి పోయేటువంటి కెనాల్ కానీ ఆ మిగిలినటువంటి పనులు కూడా సత్వరం పూర్తి చేయాలి. మిగిలినటువంటి కొద్దిపాటి పనులను అటవీ అనుమతులు ఉంటాయనేటువంటి మిషాతో ఆ కారణంతో జాప్యం చేయాల్సిన అవసరం లేదు. మరి ఇదే అడవిలోకి వెళ్ళి జర్రంత కాలువ దేనికైనా మీరు ఇంత అవస్థ పడితే మరి ఆ అడవిలోకి వెళ్ళి నడి అడవిని చీల్చుకుంటా రోడ్ ఎట్లా ఇచ్చినా నేను ఆయల్లా అంత పెద్ద రోడ్ ఎట్లా ఇచ్చినా, అన్ని కిలోమీటర్ల రోడ్ ఎట్లా చేయించినా అడవిలో చిన్న కాలువ దేనికే మీకు అటవీ అనుమతులు అడ్డం వస్తున్నాయంటే మీ అసమర్థత, మీ చాతకాంతనం, కాంగ్రెస్ సర్కార్ యొక్క చాతకాంతనం. సమయం అంతా పోయినాక దేనికి కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని నోటికాడికి తెచ్చిపెడితే 2-2.5 ఏళ్ల నుంచి మీరు చేసింది ఏమీ లేదు, ఒక సబ్స్టేషన్ నిర్మాణం తప్ప. ఆ సబ్స్టేషన్ కూడా మేము మంజూరు చేసిందే, 2 కోట్ల పని అది. సబ్స్టేషన్ దానికి లైన్ ఇయనికేనే 2-2.5 ఏళ్ళు పట్టింది. సరే ఇప్పుడు కారణాలు ఏమైనా
జనానికి నీళ్లు కావాలి, వ్యవసాయం నడవాలి. రాజమండ్రిలో సంచలనం సృష్టించిన పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక కేసులో నిందితుల 2 రోజుల పోలీస్ కస్టడీ విచారణ పూర్తయింది. ప్రకాష్ నగర్ పోలీసులు నిందితులను సుదీర్ఘంగా విచారించిన అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి భద్రత నడుమ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టు అనుమతితో నిందితులను కస్టడీలోకి తీసుకున్న ప్రకాష్ నగర్ పోలీసులు ఘటన జరిగిన తీరుపై లోతుగా విచారణ జరిపారు. ఈ నెల 3వ తేదీన ప్రమాదం జరిగిన సమయం నుండి నిందితులు అక్కడి నుంచి పారిపోయే వరకు ఏం జరిగింది, ఎవరెవరిని కలిశారు, ఎవరి సహాయం తీసుకున్నారు అనే కోణాల్లో పోలీసుల బృందం ప్రశ్నల వర్షం కురిపించింది. నిందితులు ఇచ్చిన వివరాల ఆధారంగా కీలక సాక్ష్యాధారాలు, సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది. విచారణ గడువు ముగియడంతో నిందితులకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేయించి తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించారు. వినియోగదారుల ఆరోగ్య భద్రత దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా లూజ్ లేదా ప్యాక్ చేయని వంట నూనె అమ్మకాలను పూర్తిగా నిషేధిస్తూ మహారాష్ట్ర FDA సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఆహార నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనపై ఉక్కుపాదం మోపుతూ 14 అంశాలతో కూడిన కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 2025-26 సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన నాణ్యతా పరీక్షల్లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సేకరించిన 1247 వంట నూనె శాంపిల్స్ను టెస్ట్ చేయగా అందులో 77 శాంపిల్స్ సబ్ స్టాండర్డ్గా, 13 ప్రమాదకరంగా, మరొక 15 మిస్ బ్రాండెడ్గా తేలాయి. దీంతో రంగంలో దిగిన అధికారులు దాదాపు 5.3 కోట్ల రూపాయల విలువైన 3.2 లక్షల కిలోల కల్తీ వంట నూనె స్టాక్ను స్వాధీనం చేసుకున్నారు. So this is regarding on loose. This is about edible oil industries and FBOs in Maharashtra. As per Food Safety and Standards Authority of India Act 2006, being implemented since 2011, there are multiple regulations which are attracted and applicable to this industry. However, what we have found in Maharashtra is there are FBOs in edible oil who are operating without licenses, valid license or registration. Adulteration of declared oil with cheaper undeclared oils has been found. Sale of substandard oil exceeding acid value and industrial transfer limits have also been found. Unauthorized blending of mustard oil has also been recovered. Relabeling to hide the true source and date of oil has been found. Repackaging near expiry oil also been found, and use of non-food grade packaging material has also been found. So this order will also apply to oil expeller units, solvent extraction units, and oil refineries, manufacturers of vanaspati, interstitified vegetable fats, bakery shortening, margarine, and table spreads, blenders of multi-source edible vegetable oils, repackers and relabelers, importers, wholesalers, distributors, superstockists and transporters, grocery stores, supermarkets, departmental stores, as well as e-commerce and online operators or sellers. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ, ప్రముఖ నటుడు సూరి ఈ రోజు ఉదయం విడివిడిగా దర్శించుకున్నారు. వేకువజామున స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న వీరికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి మూల విరాట్ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మణిశర్మ మరియు నటుడు సూరి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాచరణ చేయగా ఆలయ అధికారులు శ్రీవారి శేషవస్త్రం కప్పి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకొచ్చిన మణిశర్మ, సూర్యులను చూసేందుకు భక్తులు, అభిమానులు ఉత్సాహం చూపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, అందరికీ స్వామివారి ఆశీస్సులు లభించారని ఆకాంక్షించారు.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి వెండి ధరల పెరుగుదల పరంపర కొనసాగుతోంది. వరుసగా పసిడి రేట్లు ఆల్ టైం రికార్డు దిశగా పయనిస్తుండటంతో వినియోగదారులు, కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కూడా 24 క్యారెట్ల మరియు 22 క్యారెట్ల బంగారం ధరలతో పాటు వెండి రేట్లు కూడా భారీగా పెరిగాయి. ఈ రోజు మార్కెట్ గణాంకాల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 1210 రూపాయలు పెరిగి 1,60,480కి చేరింది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1100 ఎగబాకి 1,47,100 రూపాయలు పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు డిమాండ్ పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీ వెండి ధర ఏకంగా 5,000 పెరిగి 2,65,000గా మార్కును దాటింది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉందని, ఈ నమోదైన ధరలకు అదనంగా 3% జీఎస్టీ వర్తిస్తుందని బులియన్ వర్గాలు వెల్లడించాయి. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం బలపడడంతో నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్ మరియు జగిత్యాల జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో గంటకు ఈదురుగాలతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పోలవరం, ఏలూరు, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఆస్కారం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు, ముఖ్యంగా రైతులు, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.